నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్విక్గా చేసే లంచ్ రెసిపీని చూపించబోతున్నాను. తాజా కూరగాయలు ఏమీ లేకుండా మంచి పోషకాలతో, అది కూడా చాలా తక్కువ టైంలోనే వంట రెడీ చేయాలి, ఇంట్లో అందరూ నచ్చేలా చేయాలి అంటే ఓసారి ఈ వీడియోని కంప్లీట్గా చూసి నేను చెప్పినట్టు సేమ్ ప్రాసెస్తో చేస్తే మాత్రం ఈ పూట మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా కమ్మగా తినేస్తారు. అలాగే మనలో చాలా మంది కాస్త చిన్న పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అన్నం కూర వండి కలిపి బాక్స్ పెడుతుంటారు. అది కాస్త తినే టైంకి టేస్ట్ అనేది మారుతుంది. సో అలా కాకుండా ఇలా మనం దాల్ కిచిడి చేసి పెడితే పిల్లలు కమ్మగా తినడమే కాదు, పోషకాలు కూడా నిండుగా అందుతాయి. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని దాల్ కిచిడిని చిటికెలో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు రైస్ని తీసుకోండి. మీరు కావాలంటే రేషన్ బియ్యమైనా వాడచ్చు. ఇందులోనే అరకప్పు కందిపప్పును తీసుకోండి. అలాగే మరో అరకప్పు పెసరపప్పును తీసుకోండి. ఇక్కడ నేను కందిపప్పుని పెసరపప్పుని సగం కప్పు తీసుకున్నాను కదా. మీరు కావాలంటే మొత్తం కందిపప్పునైనా లేదా పెసరపప్పునైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని ఒక 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను వేసి ఒక అరగంట సేపు బాగా నానబెట్టండి. మీకు టైం ఎక్కువగా ఉంటే 1-2 గంటలైనా వీటిని నానబెట్టచ్చు. ఇక్కడ నేను మిగతా ప్రాసెస్ని అరగంట తర్వాత చూపిస్తున్నానండి. అలాగే ఈ దాల్ కిచిడిని చాలా త్వరగా చేయడానికి కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా కుక్కర్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోనే 2 బిర్యానీ ఆకుల్ని, అలాగే ఇందులోనే కొన్ని స్పైసెస్ని తీసుకుందాం. చిన్న దాల్చిన చెక్క ముక్కని, 3 యాలకులు, 3-4 లవంగాలను తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని వీటిని దోరగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక మీడియం సైజ్ కట్ చేసిన ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయల్ని పొడుగా కట్ చేశాను. మీరు కావాలంటే చిన్నగా తరిగైనా తీసుకోవచ్చు. సో ఉల్లిపాయలు ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఒక 2-3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ చీలికల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు అయ్యేసరికి ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 1 కట్ చేసిన టమాటాని తీసుకొని మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. టమాటా కూడా ఇలా కాస్త మగ్గాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. అలాగే దాల్ కిచిడి అనేది కొంచెం స్పైసీగా మంచిగా అనిపించడానికి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాను తీసుకోండి. గరం మసాలా ఈ ప్లేస్లో వేయడం ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే మనం తీసుకున్న స్పైసెస్ ఏవి మాడిపోకుండా కొంచెం నీళ్ళను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. మసాలాలను కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్ని, బియ్యాన్ని తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళను తీసుకుందాం. అయితే మనం తీసుకున్న రైస్, పప్పు కలిపి 2 కప్పుల వరకు వచ్చాయి కదా. సో వాటికి సరిపడా ఇక్కడ నేను 6 కప్పుల నీళ్ళను తీసుకుంటున్నాను. అంటే 1 కప్పుకి 3 కప్పుల చొప్పున నీళ్ళను తీసుకుంటున్నాను. సో ఇలా సరిపడా నీళ్ళను తీసుకున్నాక ఇందులోని కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని బాగా కలపండి. ఈ టైంలోనే మీరు ఒకసారి ఈ నీళ్ళను టేస్ట్ చేసి ఉప్పుని సరి చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కొంచెం తగ్గింది కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ని తీసుకొని బాగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని, విజిల్ని పెట్టి బాగా కవర్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మీరు హై ఫ్లేమ్లో ఉడికిస్తే లోపల వాటర్ అనేది కొంచెం పొంగినట్టుగా అవుతుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే చూడండి, అన్నమైనా పప్పైనా మెత్తగా చక్కగా ఉడికాయి. ఇప్పుడు మనం దాల్ కిచిడీకి సరిపడా కొంచెం నీళ్ళను యాడ్ చేసుకుందాం. ఈ టైంలో నేను మళ్ళీ ఒక 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకుంటున్నాను. నీళ్ళు అనేవి చల్లవి కాకుండా వేడి నీళ్ళు తీసుకుంటే టేస్ట్ అనేది మారకుండా, అలాగే కిచిడీ అనేది తొందరగా పాడవకుండా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను ఇదే టైంలో 1/2 టీ స్పూన్ గరం మసాలాను తీసుకుంటున్నాను. ఈ టైంలో కొంచెం మసాలా పొడి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ముందు వేయకపోయినా ఈ టైంలో కొంచెమన్నా ఇలా గరం మసాలాను తీసుకోండి.
అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ కసూరి మేతిని కూడా తీసుకుందాం. ఇలా చివర్లో కొంచెం కసూరి మేతి వేయడం వలన రెస్టారెంట్ స్టైల్లో దాల్ తడకా టేస్ట్ వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొత్తిమీర ఆకుని కాస్త ఎక్కువగా తీసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. మరి మనం ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన పని లేదు. చూడండి, మనకు ఈ దాల్ కిచిడి కోసం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. దీనికి సరిపడా నీళ్ళను తీసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయండి. సో ఇలా మనం నీళ్ళను తీసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇది ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. చూడండి, ఎప్పుడైతే ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ కుక్కర్ని రెడీగా పక్కన పెట్టేసి ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. చివర్లో ఇలా పోపు పెట్టడం వలన దాల్ కిచిడీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. పోపు కోసం ఇలా చిన్న గిన్నెను తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి బాగా వేడయ్యాక 6-7 సన్నగా తరిగిన వెల్లుల్లిపాయల్ని తీసుకొని కాస్త ఫ్రై చేయండి. మనకు ఈ పోపులో వెల్లుల్లి అనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 3 ఎండుమిరపకాయల్ని అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్రను తీసుకొని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఎప్పుడైతే వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యి ఇలా బంగారు రంగులోకి వస్తుందో అప్పుడు మనకు పోపు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు. ఇప్పుడు చివరిగా ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని వేసి బాగా కలపండి. ఇలా పెట్టిన ఈ పోపుని వేడివేడిగా దాల్ కిచిడిలోకి తీసుకుందాం. ఇలా పోపుని తీసుకున్నాక వెంటనే కవర్ చేయండి. అప్పుడే మనకు పోపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా దాల్ కిచిడికి బాగా పడతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి బాగా కలిపామంటే కమ్మని రుచితో దాల్ కిచిడి తయారైపోయింది. ఇలా మనం లంచ్ బాక్స్లోకైనా లంచ్లోకైనా చాలా త్వరగా చేయడమే కాదు, తిన్న ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చిస్తుంది. అంతేకాదు ఇలా చేసి మనం లంచ్ బాక్స్లోకి కూడా తీసుకెళ్ళొచ్చు. ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ లంచ్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఈ ప్రాసెస్తో ఒకసారి వండి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.